అస్తమించని రవి పరిటాల రవి జీవిత చరిత్రలోని 6వ భాగానికి స్వాగతం. మన శ్రోత అందించిన కొన్ని వివరాల ఆధారంగా ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ 6వ భాగంపైనే దృష్టి పెడుతున్నాం. అవును, ఈ భాగంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంఘటనలను సరళంగా చెప్పుకుందాం. ముఖ్యంగా పరిటాల రవిగారి జీవితంలో ఇది ఒక కీలకమైన మలుపు అని చెప్పాలి. ఆయన తండ్రి శ్రీరాములు గారి జీవితం, ఆయన హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ ఈ భాగంలో ఉన్నాయని మనకు తెలిసింది కదా. అవునండి, మనం కేవలం ఏం జరిగిందో చెప్పడమే కాదు, ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి, వాటి ప్రభావమేంటి అన్నది కూడా కొంచెం చూద్దాం. మంచి ఆలోచన. ముఖ్యంగా పెద్ద వయసు వారు కూడా సులభంగా అర్థం చేసుకునేలా నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడుకుందాం. ఒక స్నేహపూర్వక సంభాషణలాగా అన్నమాట. తప్పకుండా. అందించిన ఈ సారాంశాన్ని బట్టి చూస్తే పరిటాల శ్రీరాములుగారి కథతో మొదలుపెట్టాలి మనం. ఎందుకంటే ఆయన నేపథ్యం తెలియకుండా రవిగారి ప్రస్థానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. నిజమే. శ్రీరాములు గారి కుటుంబం గురించి చెప్పండి ముందు. వాళ్ళు వెంకటాపురానికి ఎలా వచ్చారు, మూలాలెక్కడా? శ్రీరాములుగారి నాన్నగారు అంటే తాతగారు ముత్యాలప్పగారు. వాళ్ల పూర్వీకులు బహుశా ముత్యాలప్పగారి తండ్రి కాలంలోనే కడప జిల్లా నుంచి ప్రొద్దుటూరు దగ్గరనుంచి వలస వచ్చారట. ఓహో, కడప జిల్లా నుంచా? అవును, అలా వలస వచ్చి అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో స్థిరపడ్డారు. ఈ వెంకటాపురం బెంగుళూరు వెళ్లే దారిలో ఉంటుంది కదా, ఆ ప్రాంతమనమాట. అక్కడి పరిస్థితులు శ్రీరాములుగారి వ్యక్తిత్వంపై ఖచ్చితంగా ప్రభావం చూపించాయి. విద్యార్థి దశ నుంచే ఆయనకు సాహిత్యం, రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువని తెలుస్తోంది. గుర్రం జాషువా, శ్రీశ్రీ అంటే ఇష్టం. అంటే అభ్యుదయ భావాలు బాగా ఉండేవి అన్నమాట. అవును, చాలా స్పష్టంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. జాషువా శ్రీశ్రీ కవిత్వమంటే కేవలం ఇష్టమే కాదు, కొడవటిగంటి కుటుంబరావు, తరిమెల నాగిరెడ్డి వీరి రచనలు, మార్క్సిస్టు సిద్ధాంతాలు ఆయన్ని బాగా ఆకట్టుకున్నాయి. అంటే కేవలం చదవడమే కాదు, అదే, కేవలం చదువుకే పరిమితం కాలేదు. ఆయన స్వయంగా నాటకాలు రాసేవారు, వేసేవారు కూడా. సమాజంలో అసమానతలు, దోపిడీ లాంటి వాటిపై ఆయనకు చాలా గట్టి అభిప్రాయాలుండేవి. ఆయనకు కవికోకిల అనే బిరుదుండేదని, కానీ దాన్ని కవి కాకిగా మార్చుకున్నారని కూడా విన్నాం. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఎందుకలా? ఇది ఆయన ఆలోచనా విధానాన్ని, ఆ తిరుగుబాటు ధోరణిని సూచిస్తుంది అని చెప్పాలి. అంటే సమాజంలో కోకిలను మంచిగా, అందంగా చూస్తారు కదా, కాకినేమో అశుభమంటారు, తక్కువగా చూస్తారు. అవును, నిజమే. ఈ తేడా ఎందుకు? రెండూ పక్షులే కదా అని ఆయన వాదన. ఆ సాంప్రదాయిక ఆలోచనను ప్రశ్నిస్తూ ఆయనే వ్యంగ్యంగా ఆ బిరుదును కవికాకిగా మార్చుకున్నారని అంటారు. చిన్న విషయమైనా ఇది వ్యవస్థీకృత అభిప్రాయాలను ధిక్కరించే ఆయన నైజాన్ని చూపిస్తుంది. అంటే సాహిత్యం, కలలు, రాజకీయ భావజాలం ఇవన్నీ ఆయన వ్యక్తిత్వంలో భాగం. ఈ నేపథ్యంతోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి, ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమాల్లోకి వచ్చారన్నమాట. అవునండి. ఆలమ్మో అనంతపురం జిల్లాలో పరిస్థితులెలా ఉండేవి? ముఖ్యంగా ఈ భూస్వామ్య వ్యవస్థ గురించి ఏం తెలుస్తోంది? ఆ రోజుల్లో ముఖ్యంగా రాయలసీమలో భూస్వామ్యం చాలా బలంగా ఉండేది. పెత్తనం, దౌర్జన్యం ఇవి చాలా సాధారణం. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేసింది. శ్రీరాములుగారు ఈ పోరాటాల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా నసనకోట గ్రామానికి చెందిన రెడ్డి భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా ఆయన గట్టిగా నిలబడ్డారు. ఇది కేవలం మాటలతోనో సిద్ధాంతాలతోనో ఆగిపోలేదు. అవును, రామిరెడ్డి, రామసుబ్బారెడ్డి లాంటి వాళ్లతో గొడవలు బాగా ముదిరాయనుంది కదా. ఇవి చివరికి హింసకు దారితీశాయా? దారితీయడమే కాదు, ప్రాణాలు పోయేంతవరకు వెళ్లాయి. ఇరు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు అవి మామూలైపోయాయి. 1959 సెప్టెంబర్ 4న రామసుబ్బారెడ్డిపై జరిగిన దాడి ఒక పెద్ద సంఘటన. ఆ గొడవలో తలారి నరసింహులు అనే వ్యక్తి చనిపోయాడు. దాంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. అక్కడ నుంచి ఇరు వర్గాల మధ్య పగలు, ప్రతీకారాలు ఇంకా పెరిగాయన్నమాట. అంటే ఒకవైపేమో ప్రజా ఉద్యమం నడుస్తోంది, మరోవైపు ఈ వ్యక్తిగత కక్షలు కూడా తోడయ్యాయి. శ్రీరాములుగారికి, ఆయనతో ఉన్నవారికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉండుంటుంది. చట్టపరమైన చిక్కులు కూడా వచ్చాయని తెలుస్తోంది. ఖచ్చితంగా ప్రత్యర్థులు ఊరుకోలేదుగదా. శ్రీరాములుగారి మీద, ఆయన అనుచరుల మీద లెక్కలేనన్ని కేసులు పెట్టించారు. ఎలాంటి కేసులు? అబ్బో, చాలా రకాలు.
గొర్రెల దొంగతనం నుంచి ఇళ్లపై దాడులు, చివరికి హత్యాయత్నం వరకు. ఇలా దొరికిన ప్రతి ఆరోపణతో కేసులు పెట్టారు. దీనివల్ల వాళ్లు నిరంతరం కోర్టుల చుట్టూ తిరగాల్సొచ్చేది. ఇది సమయం, డబ్బు వృధా చేయడమే కాదు, మానసికంగా కూడా తీవ్రమైన ఒత్తిడి కదా. అవును, నిజమే. ఈ కేసుల గొడవ నడుస్తున్నప్పుడే ప్రజాకోర్టు నిర్వహించడం జరిగిందంటున్నారు. అదేంటి? అధికారిక కోర్టులు ఉండగా మళ్ళీ ఈ ప్రజాకోర్టేంటి? ఇది ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతుంది. చిన్న వెంకటరెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన ఒక వివాదంలో శ్రీరాములుగారు, ఆయన అనుచరులు కలిసి ఈ ప్రజాకోర్టును నిర్వహించారు. దీనికి కారణాలేంటంటే, ఒకటి, అప్పటి న్యాయ వ్యవస్థ నెమ్మదిగా పనిచెయ్యడం, లేదా అది తమకు వ్యతిరేకంగా ఉందనే భావన ప్రజల్లో ఉండటం. రెండు, తమకున్న ప్రజాబలాన్ని చూపించుకోవడం, ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడం కూడా ఒక వ్యూహం కావచ్చు. ప్రజాకోర్టు అంటే ప్రజలే నేరుగా సమస్యలు విని ఒక రకమైన తీర్పు చెప్పే అనధికారిక వ్యవస్థ అన్నమాట. ఇది ఈ చట్టంపై నమ్మకం తగ్గితే ప్రజలు వేరే దారులు ఎలా వెతుక్కుంటారో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఆసక్తికరంగా ఉంది. అంటే అధికారిక వ్యవస్థకు దాదాపు సమాంతరంగా ఒక శక్తి కేంద్రంగా మారే ప్రయత్నం జరిగిందన్నమాట. కాని ఈ పెరుగుతున్న ఆధిపత్య పోరు, ఈ గొడవలు చివరికి విషాదానికి దారితీశాయి. శ్రీరాములుగారి హత్యకు ప్లాన్ చేశారని సమాచారముంది. అవును, పరిస్థితి చెయ్యి దాటిపోయింది. శ్రీరాములుగారి ప్రభావం పెరగడాన్ని ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. 1975 మే నెలలో సిద్ధప్ప అనే వ్యక్తి ద్వారా ఈ హత్య చేయించాలని పథకం వేశారు. సిద్ధప్ప ద్వారా? అవును. శ్రీరాములుగారు రోజూ పొలానికి వెళ్లే దారి ఉంది కదా, అక్కడ, ముఖ్యంగా వలసల వాగు అనే ప్రాంతం దగ్గర మాటు వేయాలని నిర్ణయించారు. ఆ ప్రాంతం కొంచెం నిర్మానుష్యంగా, హత్యకు అనువుగా ఉంటుందని వాళ్లు భావించుంటారు. ఆ రోజు ఏం జరిగింది? మే 24, 1975 ఉదయం శ్రీరాములుగారు పొలానికి వెళ్తుండగా దాడి జరిగిందా? అవును, సరిగ్గా అదే రోజు ఉదయం శ్రీరాములుగారు తన అనుచరులతో కలిసి పొలానికి బయల్దేరారు. వారు వలసలవాగు దగ్గరకు రాగానే అప్పటికే అక్కడ పొంచి ఉన్న ప్రత్యర్థులు ఒక్కసారిగా మీదపడ్డారు. అయ్యో! గారి కుటుంబం పరిస్థితి ఏమై ఉంటుంది? ఆయన భార్య నారాయణమ్మగారు, పిల్లలు రవి, హరి, అప్పుడు వాళ్ళు చాలా చిన్న వయసులో ఉండి ఉంటారు గదా. నిజంగా ఆ కుటుంబానికది ఊహించలేని దెబ్బ, పూడ్చలేని లోటు. నారాయణమ్మగారి మీద అపారమైన భారం పడింది. ఇంటి బాధ్యత, పిల్లల భవిష్యత్తు అన్నీ ఆవిడే చూసుకోవాలి. రవి, హరి అప్పటికింకా టీనేజ్లోనే ఉన్నారు. కళ్లముందే తండ్రిని అంత దారుణంగా కోల్పోవడం వాళ్లను తీవ్రంగా కుంగదీసిందే. ఆ కష్టకాలంలో వాళ్లకు అండగా నిలిచిన వాళ్లు కూడా చాలా తక్కువేనంటారు. బంధువులు కూడా భయంతో దూరంగా ఉన్నారట. కొద్దిమంది నమ్మకస్తులు మాత్రమే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని తెలుస్తోంది. ఆ భయం, ఆ ఒంటరితనం, ఆ నిస్సహాయత ఊహించుకోవచ్చు. ఇది జరిగిన కొద్ది కాలానికే దేశంలో ఎమర్జెన్సీ కూడా పెట్టారు కదా. అది ఈ కుటుంబంపై, ఆయన అనుచరులపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఎమర్జెన్సీ వారి కష్టాలను ఇంకా పెంచింది అని చెప్పాలి. అప్పటికే తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని, శ్రీరాములుగారి అనుచరులను పోలీసులు టార్గెట్ చేశారు. అలాగా? అవును. పాత కేసులు మళ్లీ తెరవడం, కొత్త కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ఇలాంటివి జరిగాయి. శ్రీరాములుగారి ముఖ్య అనుచరుడు కృష్ణరాయుడులాంటి వారిని అరెస్ట్ చేసి మిసా, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద గుంతకలు సబ్జైలుకు పంపించారు. ఓ, అంటే మిసా కింద? అవును. అంటే ఒకవైపు వ్యక్తిగత విషాదం, కుటుంబ పెద్ద దిక్కు లేకపోవడం, మరోవైపు ఈ ప్రభుత్వ వేధింపులు. వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. తండ్రి హత్య, ఆ తర్వాత ఈ రాజకీయ వేధింపులు, ఇవన్నీ చిన్న వయసులో ఉన్న రవి, హరిలపై ఎలాంటి ముద్ర వేసి ఉంటాయి? వారి ఆలోచనలు, వారి భవిష్యత్తు ప్రణాళికలు ఎలా మారిపోయి ఉంటాయి? ఖచ్చితంగా ఇది వాళ్ల జీవితాలను, వ్యక్తిత్వాలను పూర్తిగా మార్చేసిన ఘటన. తండ్రిని చంపిన వాళ్లపై పగ తీర్చుకోవాలని కసి ఒకవైపు, తమ కుటుంబాన్ని, తమ వారిని కాపాడుకోవాలనే బాధ్యత మరోవైపు. వారిని నిలవనీయలేదు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఎదురైన వేధింపులు, ఈ అధికార యంత్రాంగం తీరుపట్ల అవిశ్వాసం వారిలో ఇంకా పెరిగి ఉంటుంది. ఆనాటి భయం, ఆవేదన, అవమానం ఇవన్నీ కలిసి వారిలో ఒక తెలియని పోరాట పటిమను, దృఢ సంకల్పాన్ని నింపి ఉండవచ్చు. భవిష్యత్తులో వారు నడికే దారికి ఈ అనుభవాలే పునాది వేశాయని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శ్రీరాములుగారి మరణం ఒక ముగింపు కాదు, అది మరో తీవ్రమైన సంఘర్షణకు ఆరంభమన్నమాట.
ఈ 6వ భాగం ప్రధానంగా ఈ విషాద సంఘటనలు, వాటి తక్షణ ఫలితాల చుట్టూనే తిరుగుతుంది. అవును. శ్రీరాములుగారి జీవితం, ఆయన ఆశయాలు, ఆయన పోరాటాలు, ఆ దారుణ హత్య, ఎమర్జెన్సీ సమయంలో కుటుంబం పడిన కష్టాలు ఇవన్నీ ఈ భాగంలో ముఖ్యాంశాలు. పరితాల రవి ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ నేపథ్యం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అస్తమించని రవి 6వ భాగం సారాంశం ఇంతటితో ముగిసింది. శ్రీరాములుగారి కథ, ఆనాటి సామాజిక రాజకీయ ఘర్షణలు, వీటన్నింటినీ ఇది కళ్లకు కడుతుంది. తర్వాతి భాగంలో ఈ కథ ఎలా ముందుకు సాగిందో, రవి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందో చూద్దాం. తర్వాతి భాగం కోసం వేచి ఉండండి. విన్నందుకు ధన్యవాదాలు. ఒక్క నిమిషం, ముగించే ముందు శ్రోతల ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్న వదిలివెళ్దాం. శ్రీరాములుగారి వారసత్వం అంటే ఆయన పోరాటం, ఆయన ఎదుర్కొన్న హింస, ఆయన పద్ధతులు, ఇవన్నీ ఆయన కొడుకు రవి భవిష్యత్తును, ఆయన ఎంచుకున్న మార్గాన్ని ఎంతవరకు ప్రభావితం చేశాయి అంటారు? తండ్రి నుంచి వచ్చిన ఆ వారసత్వం, ఆ పగలు, ఆ పోరాట నేపథ్యం, అది ఆయనకు బలమా లేక బలహీనత? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మంచి ప్రశ్న. దీనిపై ఆలోచిస్తూ తరువాతి విశ్లేషణ కోసం సిద్ధంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. సేవ్ ద వీడియో ఎండింగ్ యాజ్ పార్ట్ 6.